ఈ రోజు క్రూడ్ ఆయిల్ ఒకనొక స్టేజ్ లో $95 ప్లస్ కి అయితే మాత్రం వెళ్ళింది. వార్ లో అయితే మాత్రం ఎస్కలేషన్స్ ఇంకా రైజ్ అవుతున్నాయి. వాటితో పాటు మార్కెట్స్ లో మనం హెవీగా కరెక్షన్ అవ్వడం అయితే చూసాం. కొన్ని వెయిటేజ్ స్టాక్స్ లో అయితే మాత్రం 2% వరకు డ్రాప్ చూసాం. ఎప్పుడు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ న్యూట్రల్ గా మూవ్ అయ్యేవి. ఈ రోజు మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మోర్ దాన్ 1% డ్రాప్ అయితే కనిపించింది. ఇండియా విక్స్ కూడా స్పైక్ అవుతుంది. ఏదైతే క్రూడ్ ప్రైస్ ఇప్పుడు 95 అబోవ్ వెళ్ళిందో ఇది మార్కెట్స్ ని కొంచెం సివియర్ గా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. మేబీ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎన్ని రోజులు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ టైం ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ఇటు వెళ్ళొచ్చు. ఎందుకంటారంటే సైకలాజికల్ గా మనం మాట్లాడుకున్న 24,100 అండ్ సేమ్ టైం 24,000 నెక్స్ట్ అనుకున్న సపోర్ట్ లెవెల్ ఆ రెండు కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయినాయి. సో మేబీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్ గా ఈ పాయింట్ గురించి మనం మాట్లాడాలి. వీటితో పాటు ట్రంప్ అయితే మాత్రం ఈరోజు మార్కెట్స్కి ఒక షాకింగ్ పాయింటే ఇచ్చారు. అదేంటంటే 100% టారిఫ్స్ అయితే మాత్రం విధిస్తానని చెప్పారు. అయితే 100% టారిఫ్స్ ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ పర్టికులర్ సెక్టార్ మీద స్టార్ట్ చేయబోతున్నారు, మన ఇండియా పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. మన ఇండియా పైన ఇంపాక్ట్ ఉంది, బట్ ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ 95 వెళ్ళినా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది కదా, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్న దాని గురించి మాట్లాడతాను. వీటితో పాటు ఈరోజు చాలా స్టాక్స్ ఉన్నాయండి. సో ఆ స్టాక్స్ యొక్క రిజల్ట్స్ అప్డేట్స్ అండ్ అలానే కొన్ని కంపెనీస్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం కంప్లీట్ గా కవర్ చేద్దాం. మీ అందరికీ కూడా నేను అడిగేది ఒకటే, నేను మీకు ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. కానీ వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే నిఫ్టీ వచ్చేసరికి 0.79% నెగిటివ్ గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.92% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 1.23% నెగిటివ్ గా మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.29% నెగిటివ్ గా మూవ్ అవడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.27% డ్రాప్ అయితే స్మాల్ క్యాప్ 1.54% డ్రాప్ అవడం మనం చూడగలిగాం. ఈ రోజు ఓవరాల్ గా ఇండియా విక్స్ 5.5% పైక్ అవుతూ 13.2 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవడం మనం చూసాం. యూజువల్ గా మీకు తెలుసు కదా, స్టార్టింగ్ మనం టెక్నికల్ అనాలిసిస్ కన్నా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మాట్లాడతామని. మార్కెట్స్ లో సడన్ గా ఇప్పుడు యూజువల్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఫాల్ వచ్చిందనంటే కొంచెం ఆ ఫాల్ సివియర్ అని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మిడ్ క్యాప్ ఏమో 1.2, స్మాల్ క్యాప్ 1.5% వరకు డ్రాప్ వచ్చింది. వీటితో పాటు ఇండియా విక్స్ ఏమో ఆల్మోస్ట్ 13.2కి వెళ్ళింది. విక్స్ ఏమో స్లోగా స్పైక్ అవుతుంది. సో ఆన్ ద అదర్ సైడ్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా డ్రాప్ వస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ డ్రాప్ అవుతున్నాయి, ఇండియా విక్స్ స్పైక్ అవుతుంది. మార్కెట్స్ లో కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూస్తే డౌ జోన్స్ ఏమో 64 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 214 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఒక పక్క యుఎస్ ఫ్యూచర్స్ రెండు కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఇండియన్ రూపీ ఏమో 96.6 దగ్గరికి ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కమోడిటీస్ లో క్రూడ్ ఆయిల్ చూస్తే 94.38. నేను ఇది రికార్డ్ చేయక ముందు తమ్నైల్ ఇస్తున్న టైంలో అయితే మాత్రం 95 పైకి వెళ్ళింది. ఒకనొక స్టేజ్ లో 95 నుంచి 96కి వెళ్తాదేమో అనుకుంటే నాకు అనిపించింది, ఎందుకంటే అలా స్పైక్ అయింది. తర్వాత క్రూడ్ ఆయిల్ WTI కూడా ఆల్మోస్ట్ 3.4% ర్యాలీ అవుతూ 87.22 దగ్గర అయితే మాత్రం కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. క్రూడ్ $95 అబోవ్ ఏదైతే వెళ్ళిందో ఇది మార్కెట్స్ కి లిటిల్ బిట్ కన్సర్న్. ఎందుకు చెప్తున్నానంటే ఇది గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలోని మోస్ట్లీ మన ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ అంటే ఈ క్రూడ్ ఆయిల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన ఇండియాలో 80% యొక్క ఎకానమీ కూడా ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ క్రూడ్ మనం అవుట్ ఆఫ్ ద కంట్రీస్ నుంచే మనం తెచ్చుకుంటున్నాం, అంటే మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. క్రూడ్ కానీ పెరిగింది అని అంటే మాత్రం మనకి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అవి పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సిన ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారంటే మాత్రం అది మార్కెట్స్ కి నెగిటివ్. సో అందువల్ల ఆయిల్ పెరగడంతో మన ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. మీరు అనొచ్చు మన ఇండియన్ మార్కెట్సే ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి అని. ఎంటైర్ ఏషియన్ కంట్రీస్ లోని ఇండియా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకునేది ఏదైతే ఉందో, ఈవెన్ చైనా కూడా అంత ఆయిల్ అనేది బయట కంట్రీస్ తో ఎక్స్పోర్ట్ చేసుకోదు. ఈవెన్ చేసుకున్నా కూడా వాళ్ళకంటూ కొన్ని సేఫర్ స్ట్రాటజీస్ ఉన్నాయి. బట్ మనకి కంప్లీట్ గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉండడంతో మన మార్కెట్స్ కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాయి. మన మార్కెట్స్ రియాక్ట్ అవ్వడానికి ఆయిల్ ప్రైస్ పెరగడానికి కూడా అంటే మన మార్కెట్ రియాక్ట్ అవ్వడానికి మేజర్ గా ఆయిల్ ప్రైస్ పెరగడానికి రీజన్ అయితే ఆయిల్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం.
ఫస్ట్ వన్, మీ అందరికీ తెలుసు మార్నింగ్ ప్రీ మార్కెట్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్నే ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేశారు. ఇప్పుడు రైట్ నో ఇరాన్కి సపోర్టివ్గా హౌదీస్ వాళ్ళు ఉన్నారు. హౌదీస్ అంటే ఎవరంటే యమన్లో హౌదీస్ అని ఒక సెపరేట్ గ్రూప్ అనమాట. అది ఇరాన్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. దానికి ఫండ్ ఇస్తుంది కూడా వీళ్ళే, వాళ్ళకి వెపన్స్ ఇస్తుంది కూడా వీళ్ళే. వీళ్ళు ఏం చెప్పారంటే రెడ్ సీ దగ్గర బాబ్ ఎల్ మ్యాండెడ్ స్ట్రైట్ అని ఒకటి ఉంది, నారోగా ఉంటుంది అనమాట. ఆ స్ట్రైట్ బాబ్ ఎల్ మ్యాండెడ్ స్ట్రైట్ ఏదైతుందో దాన్ని మీరు క్లోజ్ చేయండి. అక్కడి నుంచి వచ్చే ఏ షిప్ అయినా కూడా వెనక్కి పంపించేయండి. అక్కడ మోస్ట్లీ ఎక్కడ కూడా అక్కడ ఏ షిప్స్ కూడా కమర్షియల్ షిప్స్ ఏవి కూడా మూవ్ ఆన్ అవ్వకూడదు అని చెప్పి క్లియర్గా రెడ్ సీలో కూడా ఇప్పుడు టెన్షన్స్ రేస్ చేశారు. ఓన్లీ రెడ్ సీలోని మార్నింగ్ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను, నార్మల్గా చెప్తున్నా. ఓన్లీ రెడ్ సీలోనైతే మాత్రం క్రూడ్ ఆయిల్ పర్ డే వచ్చేసరికి 7% వరకు, అంటే 4.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ సప్లై అయితే జరుగుతుంది. ఒకవేళ కానీ దాని యొక్క విలువ 7% అనమాట. గ్లోబల్ పరంగా క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే పర్సంటేజెస్లో ఓన్లీ ఈ రెడ్ సీ నుంచి వెళ్ళే పర్సంటేజ్ 7%. 7% క్రూడ్ ఎక్స్పోర్ట్ గా ఆగిపోయింది అని అంటే డెఫినెట్ గా అది అదర్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆ క్రూడ్ మేజర్ గా వెళ్ళేవి రెండు, ఒకటి మన ఏషియా కంట్రీస్, రెండు వచ్చేసరికి యూరోప్. ఈ రెండు కూడా ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ద ఫస్ట్ నెగిటివ్ రీజన్ క్రూడ్ ఆయిల్ పెరగడానికి. రెండోది ఇంకోటి కూడా ఉందండి. సో రెడ్ సీ కానీ బ్లాక్ చేస్తే వేరే బైపాస్ రూట్ నుంచి అయితే మాత్రం ఆయిల్ని తెచ్చుకోవచ్చు. కానీ అలా తెచ్చుకుంటే 4,000 నుంచి 6,000 నాటికల్ మైల్స్ అయితే మాత్రం పెరిగే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. దానివల్ల 10 నుంచి 20 రోజులు పెరగచ్చంట డెలివరీ అవ్వడానికి. 10 to 20 days అంటే అక్కడ కూడా ఎకనామిక్ పరంగా ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇలా రూట్ బ్లాక్ చేస్తే వేరే రూట్ ద్వారా వస్తే టైం పెరిగిపోతుంది. టైం లెంత్ పెరిగిపోతే ఒక పక్క వచ్చేసరికి ఒక టైం లెంత్ పెరిగిపోతే ఒక పక్క వచ్చేసరికి ఎకనామిక్ పరంగా ప్రెజర్ కనపడుతుంది. రెండో పక్క వచ్చేసరికి రా మెటీరియల్ కూడా పెరుగుద్ది. సో ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు కూడా మేజర్గా నెగిటివ్ ఎఫెక్ట్ కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనే స్కోప్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుంది. ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ అనుకున్నాం. ఇరాన్ ఇంకో స్ట్రాటజీ వైపు వెళ్ళి ఈ రెడ్ సీ కూడా బ్లాక్ చేయడంతో ఆయిల్ ప్రైజెస్ అయితే మాత్రం పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ ఆయిల్ ప్రైస్ పెరుగుతునేటప్పుడు మరి ఇద్దరి మధ్య కూడా ఎక్కడైనా ఒప్పందాలు అయినట్టు న్యూస్ వచ్చినాయనంటే నేను అది కూడా ట్రాక్ చేసిన. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒప్పందాలు వచ్చేటట్టు ఎక్కడ కూడా ఏమీ కనిపించట్లేదు. ట్రంప్ అయితే ఇంకా వార్నింగ్ ఇస్తున్నాడు. ట్రంప్ ఏం వార్నింగ్ ఇస్తున్నాడు అంటే న్యూక్లియర్ సైట్స్ పైన ఇంకా ఉండిపోయింది, ఇంకా నెక్స్ట్ దానిపైన అటాక్ చేస్తామని. ఇరాన్ క్లారిటీగా చెప్పింది, మా న్యూక్లియర్ సైట్స్ మీద కానీ అటాక్ చేయడం కానీ మొదలు పెడితే మాత్రం గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఒక్క ఇన్ఫ్రాను కూడా వదిలిపెట్టబోమని క్లారిటీగా ఇరాన్ అయితే వార్నింగ్ ఇచ్చింది. యుఎస్ నుంచి రూబికో గారు ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. ఏంటంటే మేము ఇప్పటికీ నెగోషియేట్ చేయడానికి రెడీగానే ఉన్నాం, కానీ అటాక్ ని కంటిన్యూ చేస్తూ నెగోషియేట్ చేస్తాం. ఇంతకు ముందు మేము అటాక్స్ చేయకుండా నెగోషియేట్ చేసుకుందామని అవకాశం ఇచ్చాం ఇరాన్కి. ఇరాన్ దానికి ముందుకు రాలేదు. ఇరాన్ బోల్డ్ కండిషన్స్ పెట్టింది, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు. పోనీ కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నాం, కానీ మాట్లాడిన ప్రతిసారి కూడా నెగోషియేషన్స్ ఫెయిల్ అవుతూనే వచ్చినాయి. ఇక మీద మేము నెగోషియేషన్స్ చేస్తే అటాక్ చేస్తూ నెగోషియేట్ చేస్తాం. ఒకవేళ కానీ ఇక్కడ నెగోషియేషన్స్ ఓకే అయితే అక్కడ అటాక్ ఆపేస్తామని చెప్తున్నారు. కరెంట్లీ రూబికో గారు చెప్పిన స్టేట్మెంట్స్ లో కూడా ఎక్కడ కూడా ఓకే ఇంకా పెద్ద అటాక్ చేయమనేటట్టు లేదు. అతను చేసే స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి న్యూక్లియర్ సైట్ మీద అటాక్ చేస్తామని వచ్చే అప్డేటు. ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ సైడ్ నుంచి అయితే మాత్రం నెగోషియేషన్స్ రిలేటెడ్గా యుఎస్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళు మీడియా నుంచి ఏదో చెప్పుకుంటారు, కానీ అదేది కూడా మేము నమ్మము. సో మా సైడ్ నుంచి అయితే మాత్రం అటాక్స్ని కంటిన్యూ చేస్తాం. ఈ రోజు నైట్కి ఇన్ఫ్రాస్ పైన అటాక్ చేయడం మొదలు పెడతామని క్లారిటీగా ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న మిలిటరీ బేసిస్ పైన ఉన్న అటాక్స్ ఇన్ఫ్రాస్ వైపు టర్న్ అయినాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. రెడ్ సీ బ్లాక్ అవడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అవ్వడం, వీటితో పాటు ఇన్ఫ్రాస్ పైన కూడా అటాక్ చేసుకోవడం అనేది కూడా కరెంట్లీ మార్కెట్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే మన మార్కెట్స్ లో అయితే మాత్రం ఫాలో అయితే చూసాము. నా మన మార్కెట్ కి ఇంకో నెగిటివ్ అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే ఆర్బీఐ వాళ్ళు ఒక కొత్త రూల్ అయితే మాత్రం తీసుకొచ్చారు. ఆర్బీఐ తీసుకొచ్చిన న్యూ రూల్ ఏంటి అని అంటే ఫారెన్ ఇన్వెస్టర్ ఎవరైనా మన ఇండియన్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం, అంటే ఫారెన్ ఇన్వెస్టర్ ఎవరైనా మన ఇండియన్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంట్రోలింగ్ అయితే మాత్రం వాళ్ళకి ఇస్తూ ఉండేవారు కంపెనీస్. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే మినిమం 10% హోల్డ్ చేయాలి. 10% హోల్డ్ చేసిన తర్వాత కూడా ఓటింగ్ రైట్స్ తెచ్చుకోవాలి. వాటితో పాటు ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారంగా కొన్ని ఎగ్జామిన్ చేస్తాం. దాంట్లో కూడా ఆ టెస్ట్ కూడా క్వాలిఫై అయితే
అప్పుడు మేము ఎఫ్పిఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ మోస్ట్లీ కంట్రోలింగ్ రైట్స్ అయితే మాత్రం ఇస్తామని. వాట్ ఈస్ మీన్ బై కంట్రోలింగ్ రైట్స్? ఏదైనా డైరెక్టర్ని అపాయింట్మెంట్ చేయాలన్నా, సిఇఓని అపాయింట్మెంట్ చేయాలన్నా, సిఎఫ్ఓని అపాయింట్మెంట్ చేయాలన్నా కూడా ఎఫ్పిఎస్ ఆథరైజేషన్ కూడా కంపెనీస్ తీసుకోవాలన్నమాట. 70% ప్రమోటర్ హోల్డింగ్ ఉన్నా కూడా ఎఫ్పిఎస్ యొక్క ఆథరైజేషన్ అయితే మాత్రం మ్యాండేటరీ. సో ఒకవేళ కానీ వాళ్ళకి కంట్రోలింగ్ ఇస్తే అట్లాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ ని కంపెనీస్ కి రావాలి అని అంటే మాత్రం, అంటే ఇప్పుడు బేసిక్ గా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు కూడా కంట్రోలింగ్ ఇస్తే వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం ముందుకు వస్తారు. వాళ్ళని మీరు కంట్రోల్ చేయడానికి అంటే ఆర్బీఐ వాటిని రిస్ట్రిక్ట్ చేసిందని అనుకోండి, సో మోస్ట్లీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రారు. సో ఇది కూడా అనదర్ రీజన్ మార్కెట్ ఫాలో అవ్వడానికి అని చెప్పి న్యూస్ అప్డేట్స్ అయితే ఉంది. కానీ దీనికి ఆగస్ట్ 31 వరకు టైం ఉంది. ఫీడ్బ్యాక్స్ బట్టి ఆర్బీఐ చేంజ్ చేస్తానన్నది. మేబీ ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా దీనికి అగేన్స్ట్ గా వస్తే మాత్రం ఇది ఆపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది జస్ట్ ఒక డ్రాఫ్ట్ లానే ఇచ్చారు కాబట్టి దీని కన్ఫర్మేషన్ ఇంకా చేయలేదు కాబట్టి ఈ రీజన్ వల్ల మార్కెట్ పడడానికి 0.5% ఉంటుంది. 90% అయితే మాత్రం ఆయిల్ పెరగడం, వార్ టెన్షన్స్ రైజ్ అవ్వడంతోనే మార్కెట్ పడింది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, ట్రంప్ వచ్చేసరికి మన ఇండియా పైన 100% టారిఫ్స్ ని విధిస్తానని ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు మన మార్కెట్ పడడానికి ఇది కూడా ఒక రీజన్. 100% టారిఫ్ ని దేనిపైన విధిస్తారంటే ఫార్మా సెక్టార్ పైన. ఫార్మా సెక్టార్ పైన కూడా జెనరిక్ మెడిసిన్స్ పైన టారిఫ్స్ ని వేస్తానన్నారు. ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా నేను 200% టారిఫ్ ని విధించబోతున్నాను. కానీ అది ఎప్పుడు ఏంటి అనేది ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అదేంటంటే ఏ కంట్రీ నుంచి అయినా కానీ ఫార్మా కంపెనీస్ బిజినెస్ చేయాలంటే మా యుఎస్ లోనే వచ్చి బిజినెస్ చేయాలి. ఓకే, అంటే మీ దేశంలోని జనరిక్ మెడిసిన్స్ ని తయారు చేసి మా దేశానికి వచ్చి సేల్ చేస్తా అంటే నేను ఒప్పుకోను. మా కంట్రీలోనే మీరు ప్లాంట్ పెట్టాలి. మా కంట్రీలో ప్లాంట్ పెట్టి ఇక్కడే ప్రొడక్షన్ చేసి ఇక్కడే మెడిసిన్స్ ని సేల్ చేస్తానంటే మీ మీద రూపాయి కూడా ట్యాక్స్ విధించను. మీరు కానీ మీ దేశంలో రెడీ చేసుకొని మా దేశంలో అమ్ముతానంటే మాత్రం నేను ట్యాక్స్ విధిస్తాను. అయితే ఇతను ఒక టైం ఇచ్చాడు. అదేంటంటే ఆగస్ట్ 1, 2026 నుంచి అయితే మాత్రం స్టార్ట్ అవుతుందంట. అప్పటి నుంచి 2028 వరకు అయితే మాత్రం 2028 వరకు అయితే మాత్రం ట్యాక్స్ విధించాడంట. 2028లోని 100% టారిఫ్ విధిస్తానన్నాడు. 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ 2 సంవత్సరాల లోపు మీరు అందరూ కూడా, ఎందుకంటే ఒక ప్లాంట్ బిల్డ్ చేయడం అంటే, ఒక ప్రొడక్షన్ ప్లాంట్ బిల్డ్ చేయాలంటే ఒక సైట్ లీజుకి తీసుకోవాలి, ఎన్విరాన్మెంట్ చెకప్ చేసుకోవాలి, సేమ్ టైం వచ్చేసరికి కంప్లీట్ మెటీరియల్ షిప్ చేసుకోవాలి, పర్మిషన్స్ తెచ్చుకోవాలి, ఫార్మర్ రిలేటెడ్గా చాలా ఉంటాయి. యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్స్ కావాలి, లైసెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవాలంటే మాత్రం డెఫినెట్గా నా సైడ్ నుంచి అయితే మాత్రం నేను 2 సంవత్సరాలు టైం ఇస్తున్నా. ఈ 2 సంవత్సరాల లోపు మీరు ప్లాంట్ పెట్టుకుంటే టారిఫ్ ఉండదు. ప్లాంట్ పెట్టుకోలేదు అనుకోండి, ఫస్ట్ 100% టారిఫ్ విధిస్తా. 2029 నుంచి 200% టారిఫ్ ని విధిస్తానని చెప్తున్నాడు తను. 200% ఫార్మా కంపెనీస్ మీద టారిఫ్ విధిస్తే మీకు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపాయలు పెట్టి నేను ఒక మెడిసిన్ నమ్మితే 200 రూపాయలు ఇంకా యూఎస్ ట్యాక్స్ కట్టాలా, అంటే 300 రూపాయలకి నేను మెడిసిన్ అమ్ముకోవాల్సి వస్తుంది. యూఎస్ లోని లోకల్ గా మెడిసిన్స్ ప్రైజెస్ బాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ట్రంప్ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ దాని ప్రకారంగా అయితే ఇండియా నుంచి ఆర్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రతి ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా ఇప్పుడు ఇంకా తగ్గుతాయి. మన ఇండియాలో, మన యుఎస్ లోనే ప్రొడక్షన్ పెరుగుతుంది అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇండియా రిలేటెడ్ ఫార్మా కంపెనీస్ అయితే మాత్రం ఒక అప్డేట్ ఇచ్చావు. ఏంటంటే ట్రంప్ ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా తీసుకొస్తాడని మాకు తెలుసు. అందుకే మేము మా సబ్సిడరీ కంపెనీస్ ఆల్రెడీ యూఎస్ లో ఓపెన్ చేసి పెట్టుకున్నామని కొన్ని కంపెనీస్ చెప్పినాయి. అది ఇంపాక్ట్ ఉండదు కదా అని మీరు అనొచ్చు. కానీ కొన్ని కంపెనీస్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా సబ్సిడరీ కంపెనీస్ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫుల్ లెంత్ బిజినెస్ అయితే మాత్రం యూఎస్ లో ఇంకా వాళ్ళు మొదలు పెట్టలే. సో అందువల్ల ఫార్మా కంపెనీస్ కి స్టిల్ నెగిటివ్ కాబట్టి, అంటే పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్ గా పెట్టలేదు. సో స్టిల్ కొంచెం నెగిటివ్ అప్డేట్స్ ఉండడం వల్ల ఈ టారిఫ్స్ విషయంలో అగ్రెసివ్ టోన్స్ తో మళ్ళీ మాట్లాడడంతో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఫార్మా సెక్టర్ కంపెనీస్ కూడా పడినాయి. ఒక పక్క టారిఫ్స్, ఇంకో పక్క రెడ్ సీ బ్లాక్, ఇంకో పక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ పైన అటాక్ జరగడం, ఇంకో పక్క బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్ డిసప్పాయింట్ చేస్తూ రావడంతో మాక్సిమం మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా కరెక్షన్ అవడానికి హెల్ప్ అయినాయి. అందుకే ఈ డ్రాప్ చూసాం మనం. ఈ డ్రాప్ మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు చూసే ఛాన్స్ ఉంటుంది? ఫస్ట్ వన్ టెక్నికల్ గా చెప్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ గా అయితే మాత్రం నిఫ్టీ ఒకనొక స్టేజ్ లో 24,000 బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ బ్రేక్ చేయలే. కానీ నేనైతే మాత్రం 23,800 ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ గా కన్సిడర్ చేస్తున్నా. ఎనీథింగ్ 23,800 సపోర్ట్ లెవెల్ గానీ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా మనం డ్రాప్ చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కానీ 23,800 సపోర్ట్ లెవెలే కానీ బ్రేక్ అవ్వలేదు అని అనుకోండి, మేబీ మార్కెట్ లో డ్రాప్ చూసే ఛాన్సెస్ తక్కువ అనేది నా ఒపీనియన్. నిఫ్టీలో వస్తున్న ఫాల్ అనేది మైనర్ ఫాల్ మాత్రమే. మేజర్ ఫాల్ వస్తుంది అని అంటే ఇండియా విక్స్ 15 క్రాస్ అయినప్పుడు ఫస్ట్ కన్ఫర్మేషన్ మీకు వస్తుంది.
రెండో కన్ఫర్మేషన్ 23,800 నిఫ్టీ బ్రేక్ అయినప్పుడు మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. 3 మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మోర్ దాన్ 2.5% సింగిల్ డేలో ఎప్పుడైతే ఫాలో అవుతుందో అది మీకు క్లియర్ ఇండికేషన్ సెల్లర్స్ ఇంకా మార్కెట్ లో స్టార్ట్ అయ్యారని. హౌఎవర్ సెన్సెక్స్ పరంగా చూసుకుంటే 76,500 సెన్సెక్స్ కి అయితే మాత్రం 76,500 లెవెల్ బ్రేక్ అవ్వాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ అయితే మాత్రం బ్రేక్ అవ్వాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ 26,200 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ మేజర్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మనం మార్కెట్ లో హెవీ ఫాల్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ మేజర్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మార్కెట్స్ లో ఫాల్ చూడడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఈ రోజు నైట్ కి క్రూడ్ గానీ 100 హిట్ చేస్తే మాత్రం రేపు మార్నింగ్ మార్కెట్స్ లో అయితే మాత్రం 200 పాయింట్ల నుంచి 300 పాయింట్లు నిఫ్టీ గ్యాప్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 100+ కానీ క్రూడ్ ఆయిల్ హిట్ చేస్తే. ఒకవేళ కానీ క్రూడ్ ఇలానే ఉంటే రేపు మార్కెట్స్ న్యూట్రల్ విత్ నెగిటివ్ గా ఓపెన్ అవ్వచ్చు. అంటే ఒక 70 పాయింట్స్ టు 80 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది మేజర్ గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఓకే మార్కెట్స్ రిలేటెడ్ గా. ఓకే సో ఇంకా ఫర్దర్ గా డ్రాప్ అవ్వాలంటే మాత్రం నా వ్యూ అది. ఈ లోపు ఎక్కడైనా కానీ నెగోషియేషన్స్ అయి ప్రాపర్ గా ఉంటే మాత్రం మేబీ బౌన్స్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఓవరాల్ గా అప్డేట్ అయితే. నా బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ 66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనందరూ ఒక పాయింట్ మాట్లాడుకున్నాం 65,500 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫర్ రీటెస్ట్ అని. ఎనీథింగ్ ఆల్రెడీ ఒకసారి కింద నుంచి వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ చేస్తుంది. ఒక్కసారి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు అది సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ చేస్తుంది. సో బ్రేక్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతుంది కాబట్టి ఇది రీటెస్ట్. ఎనీథింగ్ 65,500 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ చేయగలిగితే మనం ఫాల్ చూస్తాం. లేదనుకుంటే 65,500 ని రీటెస్ట్ చేసి బౌన్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గోల్డ్ పరంగా మాట్లాడుకుంటే గోల్డ్ కరెంట్లీ 4,100 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. 4,100 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. నా ఒపీనియన్ క్రూడ్ ఆయిల్ పెరగడం ఇలానే కన్సిస్టెంట్ గా క్రూడ్ ఆయిల్ పెరుగుతుంటే మాత్రం గోల్డ్ పెరుగుతున్న పాజిటివ్ మూమెంటం ని నేను అంత ఫాస్ట్ గా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే గోల్డ్ సడన్ గా డ్రాప్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ సైడ్ వెళ్తుంది అని చెప్పి గోల్డ్ ఫ్యూచర్స్ ని కాల్ పొజిషన్స్ ని బై చేసి అయితే మాత్రం హోల్డ్ చేయొద్దు. గోల్డ్ రిలేటెడ్ గా అయితే మాత్రం కరెంట్లీ క్రూడ్ పెరగడం అయితే నెగిటివ్. మరి ఎందుకు పెరుగుతుంది అని మీరు అనొచ్చు. గ్లోబల్ పరంగా మార్కెట్స్ కొంచెం ఫ్రీగా మూవ్ అవడం తోటి మనకి గోల్డ్ లో స్పైక్ వస్తుంది. అది షార్ట్ కవరింగ్ అనే పనిగణలోకి తీసుకోండి. స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం రావాలంటే మాత్రం వార్ పరంగా ఒక ఎండ్ కార్డ్ పడాలి. పడకపోతే మాత్రం మోస్ట్లీ గోల్డ్ ఇలానే వాల్టైల్ గా మూవ్ అవుతుంది. వాల్టైల్ అంటే చూడండి 3 రోజుల్లో గోల్డ్ 3,960 నుంచి 4,200 స్పైక్ అయింది. తర్వాత విత్ ఇన్ 10 days మళ్ళీ స్లోగా ఫాల్ అయిపోలేదా? అలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ సిచ్యువేషన్స్ మనం చూస్తాం అనమాట. అందుకు నేను మీకు ముందుగానే చెప్తున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ కూడా 60,000 లెవెల్ 60,000 కాదు ఓన్లీ $60 లెవెల్ ఏదైతే ఉందో కరెంట్లీ సిల్వర్ ఆ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మనం మొమెంటం చూడొచ్చు. కరెంట్లీ సిల్వర్ కూడా $60 బ్రేక్ అవ్వలేదు. సో మేబీ ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది అని అనుకుంటున్నా. గోల్డ్ అండ్ సిల్వర్ లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ వాల్టైల్ ఫేజ్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, యుఎస్ స్టాక్స్ లో కూడా మీరు యాక్టివ్ గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. యుఎస్ కానీ, ఏషియా కానీ, సౌత్ కొరియా కానీ ఏ కంపెనీస్ అయినా కానీ టెక్ రిలేటెడ్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అని అనుకున్నా కూడా కింద కామెంట్ బాక్స్ లో నేను లింక్ పెట్టిన దాన్ని జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న 5 minutes లో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. వన్స్ అకౌంట్ యాక్టివేషన్ కంప్లీట్ అయింది అని అంటే మాత్రం మీకు 24/7 ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పైరీ ఉండదు, లెవరేజ్ కూడా వస్తుంది. బట్ వన్ థింగ్, లెవరేజ్ వచ్చింది అని అంటే మాత్రం లెవరేజ్ పైన కూడా కొంచెం వీళ్ళు ఛార్జ్ చేస్తారు. విచ్ ఆర్ 0.008% సంథింగ్ అట్లా అనమాట. ఓకే సో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ స్టాక్ బజాజ్ ఆటో. ఎస్టర్డే బజాజ్ ఆటో యొక్క కంపెనీ ఎర్నింగ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ రోజు బజాజ్ ఆటో కంపెనీ 6% పాజిటివ్ సైడ్ వెళ్ళింది. దీని మీద కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 12,096 కి ఇంక్రీజ్ చేశారు, విచ్ ఈజ్ 16%. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం సెకండ్ క్వార్టర్లీకి 2.5 lakh యూనిట్స్ ని బజాజ్ ఆటో వాళ్ళు సేల్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసరికి ఈ జూన్ క్వార్టర్లీ కంప్లీట్ అయింది. జూన్ క్వార్టర్లీ అయితే 2,300 కోట్లు ఇచ్చిందని, 80% క్యాష్ కన్వర్షన్ కూడా ప్యాట్ కనిపించిందని కూడా చెప్తున్నారు. జెఫరీస్ వాళ్ళు అయితే హోల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 11,500కి ఇస్తే, అండ్ ఆన్ ద అదర్ సైడ్ జెఫరీస్ వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ లో కూడా నెక్స్ట్ 2 years లోనే ఈపీఎస్ 6 to 8% పెరుగుతుందని కూడా చెప్తున్నారు. పాజిటివ్ రేటింగ్స్ రావడంతో ఈ రోజు బజాజ్ ఆటో కంపెనీలో 5% హైయర్ సైడ్ మూమెంటం చూడగలిగాం.
టీవీఎస్ మోటార్ కంపెనీలో ఒకనొక స్టేజ్లో 6% పెరిగింది. ఈవెన్ ఈ కంపెనీ మీద కూడా జెఫరీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 4,900కి పెంచారు. నెక్స్ట్ 2 yearsలో 4 to 5% కంపెనీ ఈపీఎస్ పెరుగుతుందని, అంతేకాదు కంపెనీ డొమెస్టిక్ పరంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ పరంగా మార్కెట్స్ని స్ట్రెంథెన్ చేసుకుంటుందని, ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్న ప్రీమియం వాల్యుయేషన్ 39 times ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 27కి ఎర్నింగ్స్ ఎస్టిమేషన్ ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ 10 years ఒక యావరేజ్ 35 times ఉంది. సో లాస్ట్ 10 years యావరేజ్కి క్లోజ్ టు ద నెంబర్ వచ్చింది, కానీ దానికి డబుల్ ట్రిబుల్ రాలేదు. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ స్టాక్ ప్రాపర్ వాల్యుయేషన్లోనే ఉందని జెఫరీస్ వాళ్ళు అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ పీసీ జ్యువెలరీ కంపెనీ ఈరోజు నెగిటివ్ సైడ్ వచ్చింది. యాక్చువల్గా పీసీ జ్యువెలరీ కంపెనీ ఈరోజు నెగిటివ్ సైడ్ వచ్చిన పీసీ జ్యువెలరీ రిలేటెడ్గా పాజిటివ్ అప్డేటే ఉంది. బ్యాంక్స్కి పీసీ జ్యువెలరీ కంపెనీకి 14 banksలో లోన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే మాత్రం 5 banks లోన్స్ కంప్లీట్గా జీరో చేస్తారు. ఉన్న డెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి వీళ్ళు తగ్గించుకుంటూ రావడం అనేది ఈ స్టాక్ అయితే పాజిటివ్నే, కానీ సెంటిమెంట్ కొంచెం వీక్గా ఉండబట్టి ఈ స్టాక్లో డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో ఈరోజు మనం 6% వరకు హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనం చూసాం. యాక్చువల్గా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నెంబర్స్ పాజిటివ్గా వచ్చినాయి. రేటింగ్ ఏజెన్సీస్ కూడా ఆ కంపెనీ మీద పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా చేశారు. వీటితో పాటు కేర్ రేటింగ్ వాళ్ళు ఈ కంపెనీ యొక్క బ్యాంక్ ఫెసిలిటీస్ పైన AAA-1 అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఇండియా రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా AAA++ రేటింగ్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్స్ బ్యాంక్ ఫెసిలిటీస్ మీద పాజిటివ్ అప్గ్రేడ్స్ రావడంతో ఈరోజు ఈ స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మొమెంటం చూడగలిగాం. బంధన్ బ్యాంక్ 13% ఫాలో అయింది. యాక్చువల్గా బంధన్ బ్యాంక్ నెంబర్స్ నాకు అంత నెగిటివ్ అనిపించలేదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, లాస్ట్ టైం 5,476 నెంబర్ ఏమో 5,631 వచ్చింది. ఫైనాన్షియల్ మార్జిన్స్ ఏమో 4% నుంచి -4% నుంచి 1% పాజిటివ్. బాటమ్ లైన్ నెంబర్ ఏమో 372 crore నుంచి 502 crore. ఇక్కడ చూడండి, గ్రాస్ ఎన్పిఏ 4.96% నుంచి 3.15%కి వెళ్ళింది. నెట్ ఎన్పిఏ 1.36% నుంచి 0.93%కి వెళ్ళింది. గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ రెడ్యూస్ అయింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఫైనాన్షియల్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఇలా ఇంప్రూవ్ అయినప్పుడు బంధన్ బ్యాంక్ ఎందుకు పడింది? రిజల్ట్స్ వచ్చినప్పుడు నెంబర్స్ ఎంత ఇంపార్టెంటో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ గైడెన్స్ లో ఏం మాట్లాడుతుందన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ పర్ మేనేజ్మెంట్ గైడెన్స్ నేను చెక్ చేస్తే మేనేజ్మెంట్ గైడెన్స్ లోనైతే మాత్రం వీళ్ళు రిటర్న్ ఆన్ అసెట్స్ ఫైనాన్షియల్ ఇయర్ 27కి అయితే తగ్గించినట్టు కనపడుతుంది. లాస్ట్ టైం వీళ్ళు వచ్చేసరికి 1.6 నుంచి 1.8% ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తే ఈసారి 1.2 నుంచి 1.4% డ్రాప్ అవుతుందని చెప్పారు. అంతేకాదు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ యొక్క అవుట్లుక్ కూడా 6.2% లాస్ట్ టైం 6.5 ఇస్తే ఈసారి 6.2%కి ఇచ్చారు. రిటర్న్ ఆన్ అసెట్స్ మీద 10 basis points మినిమం టు మినిమం తగ్గే ఛాన్సెస్ ఉంటుందని అప్డేట్ కూడా ఇచ్చారు. అంతేకాదు వీళ్ళు లోన్ గ్రోత్ గైడెన్స్ లో కూడా 14 to 15% రెడ్యూస్ అవ్వచ్చు అని కూడా చెప్పారు. మేనేజ్మెంట్ గైడెన్స్ లో పాజిటివ్ నెంబర్స్ ఇవ్వకపోవడంతో నొమూరా వాళ్ళు ఈ కంపెనీ మీద న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు. వాటితో పాటు CLSA వాళ్ళు అయితే మాత్రం అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇచ్చారు. కానీ దెర్ ఆర్ సమ్ అదర్ రేటింగ్ ఏజెన్సీస్, జెఫరీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 240కి ఇచ్చారు. మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు న్యూట్రల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. JM ఫైనాన్షియల్స్ వాళ్ళు కూడా డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ డౌన్ గ్రేడ్, కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ అవుట్ పెర్ఫార్మెన్స్ బై రేటింగ్ ఇచ్చినాయి. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వీక్గా ఇస్తారని, అందువల్ల డ్రాప్ అయితే చూసాం. కానీ మరి ఇంత డ్రాప్ అయ్యేంత ఛాన్స్ అయితే తక్కువ. బట్ రిజల్ట్స్ రాకముందు ఈ స్టాక్ కొంచెం పెరగడంతో డ్రాప్ అయిందని అనుకుంటున్నా. మేబీ డ్రాప్ అవ్వడం మాత్రం స్టాక్ ఒక ఆపర్చునిటీ అని నేనైతే ఫీల్ అవుతున్నా. అదాని టోటల్ గ్యాస్ కంపెనీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనకి 2% డ్రాప్ అవడం చూసాం. అదాని టోటల్ గ్యాస్ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. ఆ నెంబర్స్ ప్రకారంగా చూస్తే టాప్ లైన్ 1372 నుంచి 1743కి ఇంప్రూవ్ అయింది. కానీ ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21% నుంచి 15% డ్రాప్ అయిపోయింది. 162 crore నుంచి 133 crore కూడా డ్రాప్ అయిపోయింది. బాటమ్ లైన్ ఫైనాన్షియల్ మార్జిన్స్ మీద ప్రెజర్ కనబడబట్టి టాప్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ ఉన్నా కానీ స్టాక్ లో అయితే మాత్రం డ్రాప్ అయితే చూడగలిగాం. హ్యాట్సన్ అగ్రో లిమిటెడ్ కంపెనీ ఈరోజు మనం 5% డ్రాప్ అవ్వడం అయితే చూసాం. దానికి రిలేటెడ్ గా హ్యాట్సన్ అగ్రో కంపెనీ నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే నెంబర్ చూడండి, లాస్ట్ టైం నెంబర్స్ అయితే 2535 అయితే 3090 వచ్చింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15 నుంచి 11% పడిపోయింది. 148 crore నుంచి అయితే మాత్రం 134 crore కూడా డ్రాప్ అయిపోయింది. బాటమ్ లైన్ డిక్లైన్ అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అయింది. సో దానివల్ల టాప్ లైన్ ఇంప్రూవ్ అయినా రెండు కూడా డిక్లైన్ అవ్వడంతో హ్యాట్సన్ అగ్రో లిమిటెడ్ కంపెనీలో మనం డ్రాప్ అయితే చూడగలిగాం. ఇండి హోటల్ కంపెనీలో అయితే మాత్రం మనం 2% డ్రాప్ చూసాము. కానీ ఇండి హోటల్ నెంబర్స్ అయితే నాకు ఎందుకో అంత నెగిటివ్ అయితే మాత్రం అనిపించలే. ఒకసారి నెంబర్స్ మీకు చూపిస్తాను చూడండి. నెంబర్స్ రిలేటెడ్గా చూస్తే టాప్ లైన్ 2041 crore నుంచి
2339 crore వస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28 crore నుంచి 28% నుంచి 29% వచ్చింది. 329 crore నుంచి 391 crore అయితే వచ్చింది. బాటమ్ లైన్ 645 నుంచి 391 డిక్లైన్ అయింది. క్వార్టర్ లో మేబీ డిక్లైన్ అయ్యి ఉండొచ్చు, అందువల్ల స్టాక్ ఫాలో అయ్యి ఉండొచ్చు. బట్ ఇయర్ లోనే రిజల్ట్స్ ఎప్పుడు కూడా ట్రీట్ చేయాలి మనం. దాని ప్రకారంగా చూసుకుంటే ఇది పాజిటివ్ నెంబర్సే. బట్ ఐ డోంట్ నో వై దిస్ స్టాక్ ఫెల్. సో మేబీ క్వార్టర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల పడింది అనుకుంటున్నా. మెడ్ప్లస్ కంపెనీ ఒకనొక స్టేజ్ లో 15% డ్రాప్ కనిపించింది. సో దానికి రీజన్ మెడ్ప్లస్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి, కానీ ఎక్స్పెక్టేషన్ చేసినట్టయితే మాత్రం రాలే. 1543 crore నుంచి 1880 crore కి ఇంప్రూవ్ అయింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% నుంచి 7% డిక్లైన్ అయిపోయింది. 42 crore ఉన్న బాటమ్ లైన్ నెంబర్స్ అయితే మాత్రం 33 crore కి వచ్చేసింది. క్వార్టర్ లో కూడా 64 crore నుంచి 33 crore కి వచ్చింది. సో క్వార్టర్ లో డిక్లైన్ అవ్వడం, ఇయర్ లో డిక్లైన్ అవ్వడం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా డిక్లైన్ అవ్వడంతో టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ అయినా కూడా మనకి మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ నెంబర్లో అయితే మాత్రం అంత పాజిటివ్ మొమెంటం రాలే. ట్రైడెంట్ కంపెనీ ఒకనొక స్టేజ్ లో 5% మొమెంటం ఇచ్చింది. బట్ ఓవరాల్ గా డే అండ్ క్లోజ్ అయినప్పుడు మాత్రం 2% తో క్లోజ్ అయింది. ట్రైడెంట్ రిలేటెడ్ గా నెంబర్స్ చూసుకుంటే టాప్ లైన్ చూస్తే 1707 నుంచి 1787 crore కి ఇంప్రూవ్ అయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 17% పెరిగింది. అండ్ బాటమ్ లైన్ చూస్తే 140 crore నుంచి 158 crore కి ఇంప్రూవ్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్ ని బీట్ చేసి వచ్చింది. క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇయర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దానివల్ల ట్రైడెంట్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూడగలిగాం. కానీ ఈ ట్రంప్ టారిఫ్స్ ఫియర్స్, వాటితో పాటు ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అనే వాటి వల్ల ట్రైడెంట్ స్టాక్ లో అయితే మాత్రం మనం అంత పాజిటివ్ మొమెంటం అయితే మాత్రం చూడలేకపోయాం. సైంట్ డిఎల్ఎం కంపెనీలో ఈరోజు స్ట్రాంగ్ అప్సైడ్ మొమెంటం చూసాం. ఒకటి నెంబర్స్ అయితే, రెండు మేనేజ్మెంట్ గైడెన్స్ అనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే సైన్ డిఎల్ఎం యొక్క నెంబర్ చూడండి. లాస్ట్ టైం ఏమో 278 crore రెవెన్యూ, ఈసారి 374 crore. 9% నుంచి 10% ఇంప్రూవ్ అయింది. 7 crore నుంచి 16 crore కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ డబుల్ అయింది. సైన్ డిఎల్ఎం వాళ్ళ కాన్ కాల్ లో చెప్తున్న దాని ప్రకారంగా బుక్ టు బిల్ రేషియో 1.5 times ఫుల్ ఇయర్ లో గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని, ఫైనాన్షియల్ 27 ఫస్ట్ క్వార్టర్లీ 1.5 times అలానే మెయింటైన్ చేశామని, హైయెస్ట్ ఎవర్ ఆర్డర్ బుక్ 2598 crores కూడా కనిపించిందని చెప్తున్నారు. ఎబిటా మార్జిన్స్ కూడా నెక్స్ట్ 2 years లో 13 to 18% వరకు కనపడుతుంది అని కూడా చెప్తున్నారు. అలానే ఫైనాన్షియల్ 30కి అయితే మాత్రం అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతామని పాజిటివ్ అప్గ్రేడ్స్ కూడా చేస్తున్నారు. ఏ డేటా సెంటర్స్ అండ్ అలానే రోబోటిక్స్ లోకి ఎంటర్ అవుతామని కూడా వీళ్ళు అనుకుంటున్నారని, వాటి వల్ల నెక్స్ట్ 2 years లో రెవెన్యూ కూడా పెరగచ్చని, సెమీ కండక్టర్ రిలేటెడ్ గా క్యాపిటల్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ రిలేటెడ్ గా చూసుకున్న నెక్స్ట్ 8 to 12 months లో అయితే మాత్రం రెవెన్యూ గ్రోత్ కనపడుతుందని అప్డేట్స్ కూడా ఇచ్చారు. సెయింట్ డిఎల్ఎం రిలేటెడ్ గా మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా పాజిటివ్ గా ఉండడంతో ఈ స్టాక్ లో ఒక స్ట్రాంగ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. సిఎస్బి బ్యాంక్ లో 5% డ్రాప్ అయితే చూసాం. ఈవెన్ ఈ కంపెనీ ఎర్నింగ్స్ కూడా మన మార్కెట్ హౌస్ లో వచ్చినాయి. కంపెనీ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం నెంబర్ చూడండి, 1041 crore నుంచి అయితే మాత్రం 1287 crore టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ అయింది. -8% నుంచి ఫైనాన్షియల్ మార్జిన్ 2% డిక్లేర్ అయింది. 119 crore నుంచి 150 crore. కానీ ఎక్కడ మేజర్ గా బ్యాంక్ ని డ్రాప్ అయ్యేలా చేసిందంటే అసెట్ క్వాలిటీ 1.84% నుంచి 1.75%, 0.66% నుంచి 0.39%. క్వార్టర్ అయితే మాత్రం డిక్లైన్ అవ్వలే, న్యూట్రల్ గా వచ్చింది. గ్రాస్ ఎన్పిఏ క్వార్టర్ లో పెరిగింది. ఫైనాన్షియల్ మార్జిన్ తగ్గుతున్నా కూడా బట్ స్టిల్ నెగిటివ్స్ లోనే మెయింటైన్ చేస్తున్నారు. సో నెంబర్స్ కూడా ఎస్టిమేటెడ్ రిలేటెడ్ గా రాకపోవడంతో ఈ స్టాక్ లో డ్రాప్ అయితే కనిపించింది. ఎటర్నల్ కంపెనీ ఈరోజు ఒకనొక స్టేజ్ లో 5% డ్రాప్ అయింది. కానీ డే ఎండ్ అయ్యేసరికి 2% నెగిటివ్ గా అయితే మాత్రం క్లోజ్ అవడం మనం చూసాం. ఎటర్నల్ రిలేటెడ్ గా కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూస్తే టాప్ లైన్ 7,167 నుంచి 20,211 వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2% నుంచి 3% ఇంప్రూవ్ అయింది. 25 crore నుంచి బాటమ్ లైన్ 92 crore కూడా వెళ్ళింది. ఓవరాల్ గా చూసుకుంటే ఎటర్నల్ నెంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గానే రావడం అయితే మాత్రం మనం చూడగలిగాం. సో అయితే ఎటర్నల్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ పరంగా అయితే మాత్రం అంటే ఈ ఆయిల్ ప్రైజెస్ పెరగడం, ఎనర్జీ కాస్ట్స్ పెరుగుతున్నాయి కదా, దీనివల్ల మాకు మెటీరియల్ ఇంపాక్ట్ ఏం లేదు, అంటే కాస్ట్ ఏమీ కూడా లేదు. సో మోస్ట్లీ వచ్చేసరికి ఫైనాన్షియల్ పరంగా ప్రెజర్ కూడా ఏం లేదని, ఫ్యూయల్ అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ ఒకవేళ ఇలానే కంటిన్యూ అయినా కూడా మా బిజినెస్ మాకు ఉంటుందని కూడా చెప్తున్నారు. అంతేకాదు బ్లింకిట్ యొక్క ఇన్పుట్ కాస్ట్స్ కూడా రా మెటీరియల్ పైన ఇంపాక్ట్ పడలేదని కూడా చెప్తున్నారు. మేబీ ఫర్దర్ గా ఏదైనా చేంజెస్ ఉంటే హెవీగా ఇంపాక్ట్ పడచ్చేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ లేవు. అండ్ ఫ్యూచర్ లో కూడా దాన్ని ఎలా క్యాలిబ్రేట్ చేయాలో కూడా మాకు ఐడియా ఉందని
క్లారిటీగా చెప్పడం తోటి ఎటర్నల్ కంపెనీ ఫాలో అయిన 5% కూడా ఇమీడియట్ గా రికవరీ అవుతూ జస్ట్ మైనర్ గా నెగిటివ్ గా అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఇవి మేజర్ గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye bye.